హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న విషయం అయితే నేను చెప్తున్నాను చూడండి. మా క్యూట్ బాబు అయితే పనుకున్నారు. ఎలా అంటారా, ఇప్పటి పొద్దుగాల నుంచి అక్కడ ఇక్కడ తిరిగేసి వచ్చారు. అలసిపోయిండ్రు. కింద పనుకుంటే నేను తీసుకెళ్ళి పైన పడేది. ఎప్పుడు ఆయన అయితే ఆడనే పనుకుంటారు. ఉబ్బరిస్తే మాత్రం నైట్ పూట మా పక్కన వచ్చి పనుకుంటారు. నా పక్కన నేను లేకుంటే మాత్రం చుక్కలు ప్రతి ఒక్కరికి చూపిస్తారు. వాళ్ళు ఆడపిల్ల కాదు, మగపిల్లగాడే. కానీ ఏ అదృష్టంలో మాకు వచ్చిందో కానీ మా పెద్ద అబ్బాయికి అయితే దొరికింది. స్కూల్ నుంచి వస్తుంటే మధ్యాహ్నం తినడానికి వెళ్ళినప్పుడు లంచ్ టైంలో దొరికితే, మమ్మీ ఇలా నాకు పిల్ల దొరికిందని మా అబ్బాయి చెప్తే, సరే బెట నాకు కావాలి అని అంటే, నాకు మనుషుల కన్నా దానికన్నా మనుషులకు నేను ఇల్లు ఇస్తానో ఇయ్యానో నాకు తెలియదు, కానీ 100%గా నోరులేని జీవానికి మాత్రం నేను ఇస్తాను. ఎందుకంటే దాన్ని చిన్న పిల్లని తెచ్చి నేను నడుపుకున్నానండి. అయినా సరే అది నియత్ పొడగొట్టకుండా అది ఎన్ని బిల్డింగ్లు తిరిగినా మా రూమ్కి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎంత నిద్రలు ఉన్నా, ఎంత నైట్ ఒకవేళ చీకటి 10 అయిపోయినా, 11 అవుతుంది, 12 గంటల వరకు కూడా బయట తిరిగి వస్తుంది. ఆయన ఇంటికి వచ్చి పనుకునే వరకు అయితే నాకు ప్రాణంలో ప్రాణం ఉండదు. అంత మంచిగా చూసుకున్నా. కానీ నా అదృష్టమా ఆయన అదృష్టమా నాకు తెలియదు. కానీ అలా ఆ పిల్ల నాకు వచ్చినాక ఆమె ఎలా పెరిగిందో వాడు, కానీ నా సంసారం కూడా అలానే పెరుగుతుంది. నా కళ్ళకు పైసా కనిపించింది. చాలా హ్యాపీగా ఉందండి. ఆయన నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకు 2 అబ్బాయిలు, ఈయనతో 3 అబ్బాయిలు. చాలా అల్లరి అబ్బాయి మూడో వ్యక్తి. అందుకే మేము ఎవరు కొట్టము తిట్టము. కాకపోతే ఈయన దాంట్లో ఒకటి అలవాటు ఉంది. అది ఏమిటంటారా, చికెన్ తప్ప రైస్ తినరు, ఏం చేయరు.